ప్రాణాలైనా అర్పిస్తాం కానీ కన్న తల్లి లాంటి భూమిని వదులుకునేది లేదంటున్నారు పోలవరం గోపాలపురం నియోజకవర్గాల్లో రైతులు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ అంగీకరించేది లేదని తేల్చి చెప్తున్నారు. 3 పంటలు పండే భూములిచ్చి తామెలా బ్రతకాలని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల వేలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా 3 పంటలు పండే తమ భూములే కావాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆయుధ డిపోను అడ్డుకుంటే రైతుల్ని అరెస్టు చేసేనా భూసేకరణ జరిపి తీరతామంటూ ఏలూరు ఎంపీ చేసిన ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న నేవీ ఆయుధ డిపోను కొయ్యలగూడెం మండలంలో ఏర్పాటు చేస్తామనటంపై రైతుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు రైతులు అంగీకరించారని ఏలూరు ఎంపీ అంటున్నారని ఆ రైతులెవరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో నేవీ ఆయుధ డిపో కర్మాగారానికి సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ ఉందో ఈ భూసేకరణ కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే జీలుగుమిల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో భూసేకరణ చేపడతాకి సిద్ధమైనటువంటి అధికారులు కూడా చుక్కెదురైంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికే గిరిజనులు కానీ వారు కానీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమకు సంబంధించినటువంటి పొడమితలు ఏదైతే ఉందో తాము నమ్ముకున్నటువంటి భూమిని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పడంతో కొయ్యలగూడెంకు సంబంధించినటువంటి మండలం అవుతుంది. ఈ కొయ్యలగూడెం మండలం బోడుగూడెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ భూములన్నిటి కూడా తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యారు. ఇక్కడికైతే పాలకులు అయితే ప్రత్యేకంగా ఈసారి అయితే జైల్లో పెట్టైనా సరే తామంతా తీసుకుంటాం ఈ భూములని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంగా నాయకులు గారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీ భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ నేవీ ఆయుధ డిపో కర్మాగారం వస్తుంది, దీనికి సంబంధించి ఒక 1200 ఎకరాల భూసేకరణ జరుగుతుంది, అవసరమైతే ఈసారి జైల్లో పంపైనా తీసుకుంటామంటున్నారు అధికారులు. స్వయాన ఎంపీఏ చెప్పారు. ఇక్కడ మీరు సిద్ధంగా ఉన్నారు? ఇత్తకి చిన్న సన్నకారు రైతులే అంతా. వీళ్ళు కూరగాయలు పండించుకుని కొయ్యలగూడెం తీసుకెళ్ళి అమ్ముకుని జీవనాధారం సాగించే మనుషులండి అంతా. కానీ ఇక్కడ ఆయుధ కర్మాగారం నిలిపితే ఖచ్చితంగా జీవనోపాధిని కోల్పోతారు. రేపొద్దుట మేమంతా బజార్ని పడవలసి వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటేనండి, మొన్న ఎంపీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆయుధ కర్మాగారం నిలపడానికి ఏర్పరచడానికి మేము అడ్డుకుని ఆపే ప్రసక్తే లేదు, ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళమని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే మేము కూడా చెప్తున్నాం, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము ఆయన అవసరమైతే మా భూములు తీసుకోవాలంటే ముందు మా ప్రాణాలను తీసుకోవాలి ఆయన. అది మేము స్పష్టంగా చెప్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ భూముల్ని కోల్పోతే మేము బతుకు తెరువుని కోల్పోతాం. ఇంకా మేము బతికేందుకండి, మా ప్రాణాలను ఇచ్చేస్తాం. ఇంకా ఆయన ఇంకా జైల్లో పెట్టడం ఎందుకు, మా ప్రాణాలను తీసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ దగ్గర బంగపేట, బోడుగూడెం, బరికిట్ నగరం, ఓట్లగూడెం, రేగులగుంట ఈ 5 గ్రామాల ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ మనుగడను కోల్పోతారండి. దగ్గర ఒక 500 మంది రైతులు ఉంటారు. 500 మంది రైతులకి ఇక్కడ 1366 ఎకరం ఎంతో భూమి కావాలంటున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఈ 5 గ్రామాలు నాకు తెలిసి మ్యాప్లో ఉండవండి. జీలుగుమిల్లికి సంబంధించినటువంటి ఏరియాలో రైతులు పోరాడారు. వాళ్ళ పోరాటానికి ప్రతిఫలంగా ఇక్కడికి మార్చారు. ఇప్పుడైనా ఒక గ్రామ సభ పెట్టి కానీ మీ ఇక్కడ నుంచి ఈ భూమి తీసుకుంటున్నామని చెప్పి కానీ ఎవరైనా చెప్పారా మీకు? డైరెక్ట్ ఎంపీఏ చెప్పేస్తున్నారు ఎక్కడ తీసుకుంటామని. మా దృష్టికి ఏ అధికారి కూడా చెప్పలేదండి. మేమందరం కూడా చాలా ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో గత 2 నెలల నుంచి ఈ గందరగోళం బయటకు వచ్చింది. ఈ ఆలయాల్లో చెప్పడం ద్వారా మేము తెలుసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి అసలు ఇలా జరుగుతుందని చెప్తే లేదండి అని చెప్పేసి అన్నారు ఫస్ట్. తర్వాత ఒక రోజు మళ్ళీ మేము వెళ్ళి కలవడం జరిగింది. ఓ 1250 ఎకరానికి సంబంధించిన సర్వే ఎంతైతే ఆయన బౌండరీస్ వేసారో అవన్నీ కూడా మాకు చూపించడం జరిగింది. ఆ రోజు కూడా మాకు చెప్పడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దాటి నేనైతే ఏం చేయలేనండి అని చెప్పి అన్నారు. కానీ మేము ఇందులో కొంతమంది నిద్ర పట్టట్లేదు, కొంతమంది ముసలి రైతులు ఉన్నారండి ఇందులో, పెద్ద పెద్ద రైతులు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక టెన్షన్ వాతావరణంతో నిద్ర పట్టలేని రాత్రులు గడుపుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, అసలు ఇక్కడ పెడుతున్నారు అనేది మేము అందరం కూడా వద్దనే వ్యతిరేకిస్తున్నాం. అది మీరు ఏంటంటే ఇదిగో అదిగో అంటున్నారు తప్ప క్లారిటీగా ఎవరు ఏం చెప్పట్లేదు. ఎంపీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మేము గతంలో కూడా ఇప్పుడు మాకు ఈ నేవీ డిపో రావడానికే మాది పండే భూములు. మెయిన్ ఏంటంటే ఇంత బంగారం లాంటి భూములు, టొబాకో కానీ, కొబ్బరి కానీ, ఫామ్ ఆయిల్ కానీ, ఇవాళ ఎన్నో కూరగాయల పంటలు పండించి ప్రతి ఒక్క రైతు కూడా కేవలం ఇక్కడ ఎక్కువ శాతం ఇల్లిటరేట్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. అటు నల్లజర్ల మండలంలో ఉన్నాయి, ద్వారకా తిరుమలలో ఉన్నాయి, ఇలా కన్నాపురం, బొట్టాయిగూడెం అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే ₹1 కూడా వాళ్ళ అధికారుల చేతులకి ఎవరికి కూడా ₹1 రాదు. ఈ రైతుల దగ్గరికి వచ్చి ఈ భూములు కనుక వాళ్ళు లాక్కుంటే ఒక్కొక్క అధికారికి చాలా అమౌంట్ చేతులు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇందులో ఏమాత్రం మన దాపరికం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తాం.
అదేవిధంగా గతంలో కూడా చాలా భూములు మేము తాడిపూడి చింతలపూడి ఎత్తులపోత పథకం వెళ్ళిన తర్వాత మాకు కొంచెం బోర్లు కూడా బాగా పండుతున్నాయి. మంచి మంచి భూములు మేము చక్కగా సాగు చేసుకుంటున్నాం. మా పిల్లలు ఇప్పటి వరకు చదివించుకొని మాకు వచ్చే ఆదాయాన్ని కూడా ఈ భూముల మీద పెట్టి మేము బోర్లు, కరెంట్ సర్వీసులు, చుట్టుదరగా ఫినిషింగ్లు అన్నీ వేసుకొని ఒక పంట కాకోకుండా ఒకే పంట మీద కాకోకుండా రకరకాల పంటలు కూడా మేము ఒక పంటే కాకోకుండా కూరగాయలని, కొబ్బరని ఇలాగా ఒక 4 ఎకరాల రైతు ఉంటే ఒక ఎకరం అది, ఒక ఎకరం ఇది ఇలా చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు మాకు ఒక మంచి పొజిషన్ వచ్చింది, రైతులకి నిలబడగలిగాం. చక్కగా మొత్తం అందరం కూడా ఏంటంటే ఒక సంఘటితంగా ఒక పక్క రైతు పోతున్నాడంటే కనుక మాది రేగులగుంట గ్రామం అండి. ఇప్పుడు మా దాంట్లో మేము కుటుంబం దగ్గరగా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా బాబాయిలు అందరి మీద ఒక 50 ఎకరం ఉంది. మా మనుగడ మొత్తం పోతుంది. ఈ కుటుంబంలో ఒకడు పోతే అనుకోవచ్చు, అలా కాదు. మాకు దగ్గరికి 50 మంది మా కుటుంబం ఏదైందో మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు అందరు భూములు పోతున్నాయి. మేము ఏమైపోవాలి? తాము ఎంతో జీవనాధారంగా నమ్ముకున్నటువంటి పుడమి తల్లిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేము, తమ ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేవీ ఆయుధ కర్మాగారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇవ్వని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక 1200 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణలో తమ భూములు పోతాయంటే తమ ప్రాణాలు పోయినట్టుగా ఉందని చెప్పిన వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే స్పష్టం కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, కొయిలగూడ మండలం నుంచి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే అక్కడి గిరిజనులు తమ ప్రాంతంలో ఆయుధ డిపో నిర్మాణం వద్దని కోరారు. దీంతో అప్పటి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆయుధ డిపో నిర్మాణాన్ని నిలిపివేసింది. కూటమి నేతలు అప్పట్లో తాము కూడా ఆయుధ డిపోకు వ్యతిరేకమనే చెప్పారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే గిరిజనులను మోసగించి బలవంతపు భూసేకరణకు సిద్ధమవుతోంది. దీనికి వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తమకు అక్షరం ముక్క రాదని భూములు లాక్కుంటే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. డబ్బులు ఎందుకండి? డబ్బులు ఏం చేస్తాం? ఇప్పుడు మీ చదువు లేదండి, ఆ డబ్బులు ఏం చేసుకుంటామండి? ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదండి మాకు. అదండి మాకు భూ అంటే పెద్ద భీతిండి. పండని భూములు ఉన్నాయండి, అట్టెళ్ళొచ్చిండి. ఇక్కడే ఈ పండే భూములు పాడు చేస్తున్నారండి. అదేంటండి ఇలాగ జీనిమేలు వచ్చింది అన్నారు. జీనిమేలు ఆయన మరి అక్కడ తప్పించేశారండి. మరి ఇక్కడ మేము అమాయకుల్లా కాపాడడం ఏంటో మాకు తెలియదండి. ఇక్కడ మట్టికి అసలు మాకు అవసరం పోతే ఈ పురుగు మందు డబ్బాలన్నా తాగి చనిపోతాం కానివ్వండి, ఎంత పోరాటమైనా వెళ్తామండి, ఎదిరిస్తామండి. అసలు భూమి అంటే మటుకండి సమస్య లేదండి. మేము చనిపోయినా కానివ్వండి భూమి మట్టి లాక్కుంటే మాకు ప్రాణాలనే ఇక్కడతోటి అరిపిస్తామండి. నాకు ఎకరం పొలం ఉంది అయ్యారు. ఆ పొలంలో అన్ని రకాలుగా పండించుకుంటున్నాను. కొయిలగూడెం పట్టుకెళ్ళి కూరగాయలు అమ్ముకుంటున్నాం. జీడి తోట ఉంది అయ్యారు, చాలా బాగుందండి అయ్యారు. ఆ పొలం లాక్కుంటాకే సిద్ధపడుతున్నారండి. ఆ పొలం ఇవ్వనండి అయ్యారు. ఆ పొలం కనుక నేను ఇస్తే నేను జీవనాధారం కోల్పోయినట్టు అయ్యారు. నాకు 4 పిల్లలండి. ఆ 4 పిల్లలను పెంచుకుంటూ ఆ ఎకరంలో పంట తీసుకుంటూ వాళ్ళని పెంచుకుంటున్నానండి. మా మనవాళ్ళు చదివించుకుంటున్నాను. అయ్యా డబ్బులు నాకు వద్దండి అయ్యారండి. ఈ 5 ఎకరాల చేనండి, ఎకరానికి 3 లక్షలు వస్తుందండి ఆదాయం ఈ చేను మీద. ఇక్కడ ప్యాటరీ ఏదో కడతామంటున్నారండి. మేమైతే భూములు ఇవ్వమండి. అసలు మాకు భూములు జోలికి వస్తే మేము ఊరుకోము. మేము మా భూములు ఇవ్వం. మేము వీటి మీద ఆధారపడి ఉన్నామండి. మేము కూడా ఇదే మాకు ఆధారు. మా పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదండి. మేము వాళ్ళ భవిష్యత్తు ప్యాటరీ కడితే ఇంటికి పనికి రాకుండా అయిపోతాం మేము. ఎంపీ గారు మొన్న ఏదో రైతుల్ని జైల్లో పెట్టి చైనా ఓడగొట్టేస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే మాకు చదువు సంగీతాలు ఏమీ లేవండి. ఇదిగోండి మాకు వ్యవసాయం చేసుకుంటూ ఇలాగా జీవనాధారం పామాయిల్ తోట ఉందండి నాకు. ఈ దాంట్లోనే పామాయిల్లోనే ఇలాంటి కూరగాయలు పండించుకుంటూ బతుకుతున్నామండి. మరి ఇలాంటి పంటలు మానేసేసి మరి ఎంపీ గారు మా భూములు తీసేసుకుంటే మరి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మరి ఎంపీ గారు పెంచుతారో లేకపోతే గవర్నమెంట్ వారు పెంచుతారో మరి అది ఆలోచించుకోవాలి. అంతేగాని ఇక్కడ తేరకున్నారో కోయళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి మాట్లాడటం, బెదిరించడం ఇలాంటివి అయితే మా దగ్గరికి ఇంకా రాలేదు. వస్తే మటుకి మేము ఉంటే మేమని ఉండాలి, లేకపోతే వాళ్ళని ఉండాలా, ఏదో ఒకటి అయిపోద్ది. అసలు మొహమాటం ఏమీ లేదు. ఎప్పుడో సంపాదించిన ఆస్తులు వాటిని అలాగే ఈ తిథిలో తీసుకొచ్చాం. ఇవాళ ఈ భూములు లాక్కుంటే మా బతుకులేంటి? వాళ్ళు ఇస్తారా? డబ్బులు ఇస్తారు, ఏం చేసుకుంటామండి? మళ్ళీ వెళ్ళి అవతలకి వెళ్ళి కొనాలంటే ఇస్తారండి భూమి? ఎవరు? ఈ రేటుకి వస్తుందా? మా ఎకరాన్ని 30 లక్షలు అంటున్నారు. 30 లక్షలు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇవ్వచ్చు. అవతలకి వెళ్తే వాళ్ళు 60 అనొచ్చు, 70 అనొచ్చు, ₹1 కోటి అనొచ్చు. ఏం చేయకొస్తామండి? అక్కడ తెల్లగా చూసుకుంటాం, ఆ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం, చెప్పుకుంటాం, అడుక్కుంటుంది అంత. కాబట్టి
మా భూములు ఇవ్వం. కొయ్యలగూడెం మండలంలో 5 గ్రామాల పరిధిలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. మొన్నటి వరకు ధర్నాలతో మొదలైన రైతుల ఉద్యమం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యాఖ్యలతో తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల కొయ్యలగూడెం మండలంలో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ నేవీ ఆయుధ డిపో విషయంలో 20 నుంచి 30 మంది తనను కలిశారని చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని ఆపబోమని, ఎవరైనా అడ్డుపడితే వారిని జైల్లో పెట్టైనా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హెచ్చరించారు. మీరు డిపోని ఆపితే మాత్రం ఈసారి ఆగదు, మిమ్మల్ని ఇంట్లో జైల్లో కూర్చోబెట్టినా ఈసారి ప్రాజెక్ట్ కడతా అని చెప్పినాం. అంతవరకు కూడా తేకుండా చెప్పండి వాళ్ళందరికీ. లేదు, మంచి ప్రాజెక్టు. మీకు భూమి కూడా 12-13 లక్షల భూమికి మేము 34 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. 34 లక్షలు 32 లక్షలు డబ్బులు ఇస్తున్నాం. ఇంక దానికంటే ఏమొస్తుంది? నేను మంచి ప్రాజెక్ట్, అందుకే వాళ్ళు అక్కడ వద్దంటే ఇక్కడ మార్చింది. అందుకే ఏలూరు ఎంపీ చేసిన వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. తమకు చదువు రాదని, ఈ భూమి మీద ఆధారపడి బ్రతుకుతూ తమ బిడ్డల్ని చదివించుకుంటున్నామని చెప్తున్నారు. తమకు జీవనాధారం అయిన భూములు ప్రభుత్వానికి అప్పగించి ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియదని, చదువురాని తమకు ఉద్యోగాలు ఎవరిస్తారని నిలదీస్తున్నారు. భూములు కాపాడుకోవటానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని రైతులు తేల్చి చెప్తున్నారు. నేవీ ఆయుధ కర్మాగారానికి సంబంధించి భూసేకరణలో ప్రధానంగా కొయ్యలగూడెం మండలంతో పాటు గోపాలపురం మండలానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, రేగులకుంట రైతులకు సంబంధించి కొయ్యలగూడెం మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే చెప్పండి, ఆల్రెడీ నేవీ ఆయుధ కర్మాగారం మీ ప్రాంతానికి వస్తుందని చెప్తున్నారు. మీ పొలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఏంటి, అసలు మీరు పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? గోపాలపురం మండలం అండి. మాకేం పరుంపుల్లో పొలాలు ఉన్నాయి. అయితే మా భూములు, మేము ఆ పొలాలు, మాకు 1-2 ఎకరాలు రైతులు. మా భూములు ఇస్తానికైతే మేము అంగీకరిస్తాలే. ఆ భూముల కోసం మేము సావనా చేస్తాం, కానీ మా భూములు ఇవ్వండి. మా తాతగారండి ఆరికూడు, సోమకూడు, గంటికూడు తిని బతికారండి. బతికి అలా ఏదో సంపాదిస్తే వీళ్ళు కట్టిపోతే ఎలాగండి మాకు లేకుండా. మీ వాళ్ళు ఆరికూడో, సోమకూడో, గంటికూడు తిని బతికి మాకేదో పెట్టారు, కొద్దిగా సంపాదించి పెట్టారు. అది వీళ్ళు లాక్కిపోతే మేమేం చేయండి బాబు? అసలు ఏం చేయగలుగుతాం? మేమేం చేయదు. వాళ్ళు రావు, మాకు వీళ్ళు రావు. ఆ గేదె పాలు తీసుకుని బతికేవాళ్ళు మేమేం చేయము. వీళ్ళు పట్టిపోతే మేము ఏం చేయలేమండి. ఆ భూమే కావాలి మాకు. నోటి కట్టుకుని పోయినట్టు ఆవులు మేతకలేదు, గేదెలు మేతకలేదు, ఏం చేయం మేము. పోలవరం అన్నారు, అక్కడ ప్రాజెక్టు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు బాధపడి అక్కడ ఏం పని చేయాలో దారి తిన్ని లేకుండా వాళ్ళు కాలనీలో చాలా బాధపడుతున్నారు. ఏ రైతు పిలిచే నాదులు లేడు. ఇప్పుడు కూడా ఒక 150 రూపాయలు కూలికెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎలా బతుకుతారు చెప్పండి? పిల్లల్ని ఎలా బతికించాలి? ఈ రోజు కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి. పిల్లలు చదివించాలంటే ఎదరోని బట్టి చదివించాలంటే చదివించలేంత స్టేజీ లేకుండా పోయింది మా పరిస్థితి. మరి ఏం చేయమండి? మాకైతే ఇది వద్దండి. భూములు అయితే ఇవ్వండి. వద్దండి, డబ్బులు అయితే వద్దు. మేమైతే పిల్లల్ని చదివించుకోవాలి. వీటి మీద ఆధారపడి పిల్లల్ని చదివించుకుంటున్నాం. అంతగా ఆ డబ్బులు ఉంటే ఎలా ఉంటాయండి? డబ్బులు ఇప్పుడే అయిపోతాయి కదా. అయ్యి డబ్బులు అంటే ఇప్పుడే అయిపోతాయి. వ్యవసాయం అంటే మేము డెవలప్ చేసుకుంటే పిల్లల్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 కోల్పోతాం అండి. వ్యవసాయం కోల్పోతాం, భూములు కోల్పోతాం, పిల్లల్ని చదివించుకునేది కోల్పోతాం. అంతకే ఇప్పుడు రోడ్డును పడిపోతామండి మొత్తం. భూములు అయితే ఇవ్వండి. అంతకే చూస్తే కనుక తమకు సంబంధించి 365 రోజులు పంటలు పండేటువంటి భూములు ఎవరైతే ఉన్నాయో, ఈ భూములకు సంబంధించి తమకు నేవీ ఆయుధ కర్మాగారానికి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, గోపాలపురం నుంచి.